హాయ్ హలో నమస్తే ఆదాబ్. నా పేరు అబ్లు, మీరు చూస్తున్నారు అబ్లు నాయుడు యూట్యూబ్ ఛానల్. చాలా గ్యాప్ వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అబ్లు ఇస్ బ్యాక్. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ఇంత గ్యాప్ రావాల్సి వచ్చింది. బట్ ఇప్పటి నుంచి మాత్రం వీడియోస్ రెగ్యులర్ ఉంటాయి. స్టే ట్యూన్. అందరూ లైక్ కొట్టండి, ఫస్ట్ లైక్ కొట్టండి. మీకు నచ్చకపోతే వీడియో మొత్తం చూసిన తర్వాత డిస్లైక్ చేయండి. ఈరోజు మన రైట్ గుంటూరు టు మోపిదేవి టు హంసల్ డివి. ప్లీజ్ వీడియో మొత్తం చూడండి, ఈ రిక్వెస్ట్. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏంటంటే, ఇప్పుడు ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకొని పొన్నూరు హైవే ఎక్కుతాం. పొన్నూరు హైవే నుంచి రేపల్ల టు మోపిదేవి వెళ్ళి అక్కడ దేవుని దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ హంసల్ డివి వెళ్ళి హంసల్ డివి చూపిస్తాను మీకు. నేను ఏ రైడ్కి వెళ్ళినా కానీ ఈ హైవే మీద ఎక్కకుండా మాత్రం వెళ్ళలేను. ఖచ్చితంగా ఈ హైవే టచ్ చేయాల్సిందే. విజయవాడ టు చెన్నై హైవే. ఇంతకుముందు వీడియోస్ కూడా చాలాసార్లు చెప్పినట్లున్నా మీకు. విజయవాడ టు చెన్నై హైవే మన గుంటూరు కానుకొని ఉంటుంది. NH16 మనం ఎక్కిన పొన్నూరు తెనాలి హైవే ఇది. అసలు ఈ రోడ్డు అంత దరిద్రపు రోడ్డు అంటే అన్ని గుంటలు అన్ని గుంటలే. నాకు తెలిసినప్పటి నుంచి ఈ రోడ్డు ఇంతే ఉంది. చాలా డేంజరస్ హైవే ఇది. ఇలా పడితే అలా క్రాస్ చేస్తారు. రోడ్లు ఏమన్నా సూపర్ ఉన్నాయి అంటే టైర్ అటు వెళ్తుంది. వరస్ట్ హైవే ఇది. ఈస్టర్న్ మసాలా, ఇది ఈస్టర్న్ మసాలా కంపెనీ. ఇక్కడ ఈస్టర్న్ మసాలా ప్యాకెట్స్ సంథింగ్ ఏదో ప్యాకెట్స్ ఇక్కడ తయారు చేస్తారు. చూసారు కదా మీరే రోడ్డు. ఇంత కష్టపడి వెళ్తున్నాను నేను. ఈ రోడ్లో రైడింగ్ చేయాలంటే నాకు తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. దరిద్రంగా ఉంది ఈ రోడ్డు. చూడండి, అబ్బో అయ్యా అన్నీ గుంటారు, అన్ని ప్యాచ్లు పడింది. మళ్ళీ రాత్రిపూట ఎవరైనా వచ్చారనుకో ఈ హైవే మీదకి అల్లాడిపోతారు. ఎందుకు వీడియో మొత్తం చూడమన్నా అంటే, మీరు చూసేది కొంతమంది అయినా కానీ వీడియో మొత్తం చూసి ఖచ్చితంగా లైక్ కొడితే యూట్యూబ్ ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది వీడియో చూడమని. మీరు కొంచెంసేపు వీడియో చూడడం వల్ల నాకు వచ్చేది ఏంటంటే కొంచెం వ్యూస్ పెరుగుతారు అన్నమాట. మీ ద్వారా నాకు 10 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ ఇప్పుడు మోపిదేవి స్పెషాలిటీస్ ఏంటి అని అంటే, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము రూపంలో అక్కడ అందరికీ దర్శనం ఇస్తాడు. ఇంతకుముందు దాన్ని మోహినీపురం అని పిలిచేవారంట. అది మెల్లమెల్లగా మనోళ్ళు మోపిదేవిగా మార్చేశారు. ఇక్కడ నుంచి అది ఒక 90 కిలోమీటర్స్, గుంటూరు నుంచి మోపిదేవి 90 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అనమాట హంసల్ దేవి. ఫైనల్లీ వి రీచ్డ్ పొన్నూరు వచ్చేసాం మనం. ఇప్పుడు మీ అందరు తెలిసిందే, స్ట్రైట్ వెళ్ళాం. పోయినసారి మనం బాపట్ల బీచ్ వెళ్ళాం. సూర్యలంక బీచ్ రాగ్లో నేను మీకు లాస్ట్ టైం మీకు ఒకటి చెప్పాను అనమాట, ఇక్కడ బాదం పాలు దొరుకుతాయని చెప్పి. ఇప్పుడు అవి ఉన్నాయేమో చూద్దాం. అంటే మార్నింగ్ ఇప్పుడు 9 అయింది. ఆయన పెడితే ఖచ్చితంగా ఇప్పుడు తాగుదాం. మన బ్యాడ్ లక్, ఈరోజు మనకు బాదం పాలు ఓపెన్ చేసి లేవు. మనం ఏం చేయలేం, క్లోజ్ చేసింది. ఇప్పుడు ఇక్కడంతా తాటి ముంజల వాసన వస్తుంది. ఏంటబ్బా ఒకళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, ఈ తాటి ముంజలు కాదు బాబు, తాటి కల్లయ్యా అని. అప్పుడు అర్థమైంది, ఆహా మర్చిపోయి మనం ఉంది పల్లెటూరులో కదా. పల్లెటూరులో మన సైడు వైన్స్ లిక్కర్ బాగా తాగుతారా, పల్లెటూరులో మాత్రం బీభత్సంగా కళ్ళు తాగుతారా. ఇక్కడ అందరూ ఏ చెట్టు చూసినా కళ్ళు కుండలు పెట్టున్నాయి. ఇక్కడ కళ్ళు గేస్తారు, కుండ పెడతారు, కళ్ళు వచ్చింది పొద్దున్న తాగేస్తారు ఆరామ్సే. అది కాక కళ్ళు చాలా మంచిదంట హెల్త్కి. క్యాన్సర్ రాకుండా చేసిద్ది. నెంబర్ 2, మత్తు ఎక్కదు. మందు తాగినట్లు కాదు, మత్తు ఎక్కదంట. జస్ట్ హెల్త్ కాన్షియస్గా తాగుతారు. ఆ కళ్ళు కూడా పొద్దున్నే తాగాలంట, ఎర్లీ మార్నింగ్. సూర్యుడు రాకముందే కళ్ళు తాగాలంట, అప్పుడైతే తీయగా ఉంటుందంట. నేను ఆయన అడిగితే, కళ్ళు గీసి ఆయన అడిగితే ఆయన చెప్పాడు. ఇందాక ఆపి అడిగితే ఆయన్ని చెప్పా కదా కళ్ళని మీకు చూపిస్తా. ఇదిగో ఇక్కడ ఇలా అమ్ముతున్నారు కళ్ళు. అడుగుదాం ఒకసారి. ఆంటీ ఏంటిది? కళ్ళ? తాగలే, నేను తాగలేగు. ఎలా తీస్తారు ఇది? పైకి ఎక్కుతారా? ఎంత గ్లాస్? ఎంత గ్లాస్? 20 రూపాయల? ఏంది తాగడం వల్ల మంచిదా? ఒంటికి ఏమన్నా మంచిదా? ఎలా? వేడి తగ్గిద్ది. నిషా ఎక్కిద్దా? అదే నాకు తెలీదు, నేను ఏ ఊరి నుంచి వస్తున్నా, నాకు వీటి గురించి తెలీదు, మందు గురించి తెలుసు కానీ అందుకని చెప్పి. ఒకసారి చూపివా? ఓకే. అది కళ్ళ తెల్లగా ఉంటుంది లోపల మొత్తం. పొద్దున్నే తాగితే మంచిదంటగా. తీసుకోలేదని ఏమనుకోద్దామా, నాకు తెలియదు, కనుక్కుందామని. చెరుకుపల్లి నుంచి బట్టిపోయే రూట్ ఇది. అబ్బా మొత్తం రోడ్డు వైండింగ్ పనులు మొత్తం. ఇక్కడ
చూసారు రోడ్డు చూసారంటే ఎంత భయంకరంగా ఉందో మీకు అర్థం. ఒక 40 నుంచి ఎక్కువ స్పీడ్ కొట్టలే మనం. చూసారా కృష్ణా రివర్ ఇది. పక్కన చూపిస్తా. కృష్ణా నది మోపుదేవి ఆన్ ది వేలో మనకు కనిపిస్తుంది. షిప్స్ చూసారా, అన్ని పడవలు చేపలు పట్టుకోవడం కోసం. వాటర్ లెవెల్ కొంచెం తక్కువ ఉంది, ఒక 6 feet ఉంది అనుకుంటా అంతే. లోపల కనిపిస్తున్నాయి కింద రాళ్ళు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి నాకైతే. అంటే గోప్రోలో అంత విజిబిలిటీ ఉండదులే. వచ్చేసాం మోపుదేవి గుడికి. ఇదిగో ఇదే మోపుదేవి గుడి. గాయ్స్ ఫైనల్లీ మోపుదేవి గుడికి అయితే వచ్చాం. అక్కడే ఉంది, ఎదురుగా ఉంది గుడి. మీకు చూపిస్తా, గుడి చూపిస్తా. మనం ఇప్పుడు మోపుదేవి నుంచి హంసలదేవి వెళ్తున్నాం. మోపుదేవి టు హంసలదేవి 30 kilometers ఉంది అప్రాక్సిమేట్లీ. అక్కడ ఒక బీచ్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది హంసలదేవి బీచ్. చాలా మంది తెలుసు, కాకపోతే ఎవరు వెళ్ళరు ఎక్కువ. నేను వెళ్ళను ఇప్పుడు దాకా, ఫస్ట్ టైం ఇప్పుడు నేను వెళ్ళను. అక్కడికి వెళ్ళి అక్కడ బీచ్ ఎలా ఉంటుందో చూసొద్దాం. హంసలదేవి అంటే ఇప్పుడైతే ఎవరు క్రౌడే ఉండదు, అండ్ అలాగే కొట్లు కూడా ఏముండదు. ఎందుకంటే సండేస్ అయితే ఓన్లీ షాప్స్ ఉంటాయంట. మీరు హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయాలి ఖచ్చితంగా అనుకుంటే కనుక, అది ఒక ప్రైవేట్గా, కొంచెం ప్రైవేట్గా ఉండాలి, హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయాలి. వైజాగ్ ఈ సూర్యలంక బీచ్లు ఇవన్నీ తిరిగి తిరిగి బోర్ కొడుతుంది అనుకుంటే ఇక్కడికి రండి. నెంబర్ 1 చాలా బాగుంటుంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. దొంగల భయం కూడా ఏముండదంట. ఇక్కడ లోకల్స్ చెప్పారు నాతో, ప్రశాంతంగా ఉండొచ్చు అన్నారు కొంతసేపు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అక్కడ కొన్ని లోపలికి వెళ్ళేటప్పుడు, సముద్రం లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల ఆచితూచి అడిగేసుకొని వెళ్ళాలంట. ఎందుకంటే కొన్ని చోట్ల ఒక్కసారి లోతు ఎక్కువ ఉంటుందంట, లోపలికి వెళ్ళిపోతారంట. జాగ్రత్త చిన్నపిల్లలు మీరు తీసుకొచ్చుకునేటప్పుడు. నా వరకు ఫ్రెండ్స్తో కానీ లవర్తో కానీ ఎవరితో ఫ్యామిలీతో ప్రైవేట్గా ఫుల్గా ఎంజాయ్ చేయాలి బీచ్ వ్యూ అనుకుంటే మాత్రం ఇది నెంబర్ 1. మెరైన్ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఒక 3 kilometers బ్యాక్ సైడే. అక్కడ మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు చెప్తారు, మనకి ఏమైనా సెక్యూరిటీ కావాలన్నా వాళ్ళు ఇస్తారు. మెరైన్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు దాకా నేను చేసిన రైడ్లు ఇది కొంచెం లెంతీ రైడే అనమాట. ఎందుకంటే 110 kilometers 120 kilometers ఉంది గుంటూరు నుంచి. నేను ఒక్కడినే సోలో రైడ్లో వస్తా నేనైతే ఎప్పుడు అనుకోలే. అంతా యూట్యూబ్ వ్లాగ్ మహిమ. ఇంత కష్టపడి వీడియో తీసిన వ్యూస్ చాలా తక్కువ ఉంటున్నాయి, లైక్లు చాలా తక్కువ ఉంటున్నాయి. చూసారుగా ఇవన్నీ రొయ్యల చెరువులు అంట. రొయ్యలు, ఇక్కడ చేపల చెరువు కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ బొచ్చ చేప, రాగండి చేప అవి పండుతాయంట ఇక్కడ. పండుతాయి అంటే పెంచుతారంట. చూస్తున్నారుగా ఇంత లోపలికి ఏ గవర్నమెంట్ సర్వీస్ రాదు. సో బస్సులు కానీ ఆటోలు కానీ మీరు నమ్ముకోవద్దు. మీరు మీ ఓన్ వెహికల్స్లో అండి. అది వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ వెహికల్స్తో వచ్చారు. వాళ్ళు కూడా ఎదురుగా అటు ఇటు వాటర్ ఉన్నాయి. ఏంటబ్బా ఇది అని అనుకుంటున్నారా? నైట్ పూట సముద్రం ఇంత ముందుకు వస్తుంది అనమాట. అందుకనే చెట్లు ఇవి చూసారా, చెట్లు చూసారా, నీళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. పక్కనే లైట్ హౌస్ ఒకటి ఉంది. మన విశాఖపట్నం లైట్ హౌస్ అంత పెద్దది కాకపోయినా కానీ లైట్ హౌస్ పెద్దదే, మంచి బాగానే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మీరు మీ ప్రైవేట్ వెహికల్స్ అంటే మీ బైక్స్ కానీ మీ కార్లో కానీ రండి. ఇక్కడ దాకా ఏదో ఒక బస్సులో వచ్చేద్దాం కానీ ట్రైన్లో వచ్చేద్దాం అయితే అనుకోద్దు. ఎందుకంటే బస్ ఫెసిలిటీ లేదు, ట్రైన్ ఫెసిలిటీ లేదు, అండ్ ఇక్కడ రూమ్స్ కూడా ఉండవు. చూసే మొత్తం పక్కన మొత్తం పల్లెటూరు, రూమ్స్ లేవు. ఏ రూమ్స్ ఉండవు ఇక్కడ. ఏ లాడ్జెస్ కూడా ఉండవు. అండ్ ఇక్కడ తీసుకువచ్చి మీరు మందు తాగడాలు అలా కూడా చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ ఏదో సంథింగ్ స్టేషన్ ఏదో ఉంది. వాళ్ళకంట పడ్డారంటే ఇంకా మీ పని వస్తానే. వచ్చేసాం బీచ్, అదిగో బీచ్, అది బీచ్ 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 వచ్చేసాం. బాబా ఏమన్నా ఉందా భయ్యా? బాబా వచ్చేసాం.
ఫైనలీ వచ్చేసాం మనం హంసల్దేవి బీచ్కి. ఇదిగో ఇక్కడ చూసారా, ఇదే హంసల్దేవి బీచ్. దీనికోసం దాదాపు 112 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. ఇది నీకు చూపిద్దామని ఇంత కష్టపడి వచ్చాను. ఇక్కడ ఎక్కువ జనాలు ఎవరు లేరు, క్రౌడ్ ఫ్యామిలీసే ఉన్నాయి అన్నీ ఎక్కువ. చాలా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు అందరూ. చూసారా ఫ్యామిలీస్ వీళ్ళంతా అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆరామ్సే ప్రశాంతంగా. ఆ చివరి దాకా వెళ్ళచ్చు మీరు నడుచుకుంటూ, ఎవ్వరు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. మీరైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం ఇక్కడ తినడానికి ఏమైనా ఉంటాయని చెప్పి, ఎందుకంటే ఏమి ఉండవు, స్టాల్స్ కానీ ఏమి ఉండవు. అట్లీస్ట్ చేపలు అమ్ముకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. నేను చాలా బీచెస్ దగ్గర చూసా చేపలు అమ్ముకునే వాళ్ళని, బట్ ఇక్కడైతే ఎవరు లేరు చేపలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఎవరు సంథింగ్ లేరు. ఐస్ క్రీమ్ బండ్లు 2 ఉన్నాయి. అండ్ ఇక్కడేమో ఇది ఒకటి ఉంది, అక్కడ అది ఒకటి ఉంది. ఆంటీ గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఆంటీ ఒకసారి ఫ్రైడ్ రైస్ ఏమేమి ఉన్నాయి చెప్తారు ఒకసారి? ఏమేమి ఉన్నాయి? చికెన్, ఓకే. ఇంకా అంతే, ఆమ్లెట్ కానీ. ఓకే, ఇది ఒక్కటేనా ఉండేది? ఇంకా ఏమైనా షాప్స్ ఉంటాయా? ఓకే, ఇది ఈరోజు హంసల్దేవి వీడియో. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ మీ అందరికీ ముందుగా వస్తాయి నోటిఫికేషన్స్. ఆల్సో మెన్షన్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అబ్లు నాయుడు సైనింగ్ ఆఫ్. బాయ్.